అన్న మునుగోడు ఎలక్షను ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మార్పుకి కాబోయే మార్పుకి దిశానిర్దేశం చేసే ఎలక్షన్ ఇది. మునుగోడు ఎలక్షన్ కేవలం మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన ఎలక్షన్ కాదు. తెలంగాణ వ్యాప్తంగా రామరాజ్య స్థాపన దిశగా వేయబడుతున్న అతిపెద్ద అడుగు మునుగోడు ఎలక్షన్. ఈ దేశం మొత్తంలో తాగి తిని ఏమి పని లేకుండా ఫామ్ హౌస్లో వండేటి ముఖ్యమంత్రికి అన్ని ముఖ్యమంత్రుల కన్నా మనకంటే రెండింతలు మూడింతలు పెద్ద రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే ఎక్కువ జీతం ఉన్నది మన ముఖ్యమంత్రికి. దేనికోసం జీతము? తాగుడు, తినుడు, పని లేక పండుడు. దీనికి తప్ప ఇంకా వేరే పని చేసేది లేదు. ఈయన జీతము అందరు ముఖ్యమంత్రుల కంటే ఎక్కువ జీతం ఉన్నది ఇవాళ దేశంలో. అన్నా ఈ ప్రపంచంలో చెడుని, అత్యంత చెడుని ఒక మంచి చేసే భావనతోటే మనం తయారు చేసుకుంటాం. న్యూక్లియర్ బాంబు ఏ న్యూక్లియర్ పవర్ కోసమో ఎలక్ట్రిసిటీ కోసమో ప్రజల కోసం ఏమైనా మంచి జరగాలని మనము తయారు చేసుకుంటే ప్రపంచంలో అత్యంత భయంకరమైన బాగా ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టే చెడు పదార్థం గదే అవుతుంది. ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ ఉద్యమంలో ఈ కేసీఆర్ అనేటోడు మనకింత మంచి పని చేస్తాడు అనుకుని ఈయనని నాయకుడిగా చేస్తే అత్యంత భయంకర, ఎప్పుడు చెప్పిందే చెప్పుడు, అందరిని భయపెట్టించుడు. మునుగోడు లంగిన బీజేపీ గెలుస్తేనట పెన్షన్లు అయిపోతాయట, రైతు బంధు అయిపోతుందట, బాయికాడ మీటర్లు పెడతారట. ఇవన్నీ చెప్తే అదే మాటలు దుబ్బాకలు చెప్పిండు, అదే హుజురాబాద్లో చెప్పిండు, ఇవాళ అదే మునుగోడులో కూడా చెప్తా ఉన్నాడు. ఈ అబద్దాల కోరుని అందరికంటే, దేశంలో ఉన్న అందరికంటే పెద్ద అబద్దాల కోరు మన ముఖ్యమంత్రి. కాబట్టి ఈయనని నేనైతే ఈనుడు బంద్ చేసిన, ఈయన స్పీచ్లు ఈనుడు బంద్ చేసిన, మిమ్మల్ని కూడా చేతులు జోడించి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు కూడా ముఖ్యమంత్రిని ఈనుడు బంద్ చేయను, స్పీచ్లు ఈనుడు బంద్ చేయండి. తెలంగాణలో భూమి రేట్లు ఎంత పెరిగిపోయినాయి. కేసీఆర్ ప్రభుత్వం దానికి ఇక్కడ తెస్తున్న విపరీతమైన పంటలు పెంచుతున్నాము, పొలాలు పెంచుతున్నాము, ఇక్కడ వడ్లు పెరుగుతున్నాయి, మొత్తం పంటలు పెరుగుతున్నాయి, ఏడవైనా 30 లక్షలకు తక్కువ ధర అని చెప్పి ఇక్కడ ఒక ఎకరం అమ్ముకుంటే పక్క రాష్ట్రాలలో 3 ఎకరాలు వస్తాయని చెప్పి మరి భూ నిర్వాసితులకి పైసలు ఇయ్యని దరిద్రుడు మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు. అన్న అక్కడక్కడ చూస్తూ ఉంటాం, ఎక్స్పైరీ మందులు వస్తాయి, కల్తీ సారానో కల్తీ మద్యమో దొరికినప్పుడు ఏం చేస్తారు? రోడ్డు మీద వేసి రోడ్ రోలర్తో దొక్కుతారు. మునుగోడు ప్రజలకి అదే పని. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెలంగాణలో రోడ్ రోలర్ దొక్కినట్టు తొక్కే అవకాశం మునుగోడుకి లభించింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. తెలంగాణ ప్రాంతం మొత్తం బాగుపడాలంటే ఇవాళ పెద్ద ఎత్తున మునుగోడులో భారతీయ జనతా పార్టీ గెలవాల్సిన అవసరం ఉన్నది. శివలింగం మీద తేలొచ్చినట్టు, గర్భగుడిలకి గబిలంస్ వచ్చినట్టు ఈ రకంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు మన పాలిట పాపాల భైరవుడిగా తయారయ్యాడు. నేను మీ అందరి మునుగోడు ప్రజలకు అందరికి కూడా నేను చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ పాపాల భైరవుణ్ణి పారదోలుతందుకి మీరు ఇచ్చిన పాశుపతాస్త్రమే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.